ప్రతి వ్యక్తిలోనే 6 రకాల దోషాలు ఉంటాయని నీతి శాస్త్రం చెప్తుంది కదా. ఏమిటి ఆ 6 రకాల దోషాలు? వాటిని తొలగించుకునే మార్గాలు ఏంటి? షడ్దోష పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత నిద్రా తంద్రా భయం క్రోధం ఆలస్యం దీర్ఘసూత్రత అని చెబుతుంది నీతి శాస్త్రం. ఆయన ప్రతివాడిలో 6 దోషాలు ఉంటాయి. మొట్టమొదటి దోషం నిద్ర. ఈ నిద్రను నువ్వు జయించగలిగితే ప్రపంచాన్ని జయించవచ్చు. అందుకే అర్జునుడిని గుడాకేశైన భారత, గుడాకేశుడు అంటారు. గుడాకం అంటే నిద్ర. నిద్రను జయించిన వాడు కనుకనే విజయుడై ప్రసిద్ధి చెందాడు. గాంధీ మహాత్ముడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు ఏదో పొరుగురికి వెళ్ళటం కోసం. ట్రైన్ అర్ధరాత్రి 2 గంటలకు, కానీ 2 గంటలు లేట్ అని చెప్పారు. అంటే తెల్లారుజామున 4 గంటలకు వస్తుంది. ఆయన వెంటనే పోగానే పడుకున్నారు. ఖచ్చితంగా 3 గంటల 59 నిమిషాలకు లేచారు. నిద్రను జయించాడు కనుకనే అఖండమైన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని అందించడంలో కృతకృత్యం కాగలిగాడు. కాబట్టి మొట్టమొదటిది నిద్రా దోషాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చెయ్యి. మరి మేము 8 దాకా నిద్రపోతున్నాం అంటే ఎందుకని 8 దాకా నిద్రపోవాల్సిన అగత్యం ఏర్పడుతోందంటే అర్ధరాత్రి దాకా మేల్కొంటున్నారు కనుక. కాబట్టి ఈ నిద్రా దోషం నుంచి బయటపడాలి అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ది మ్యాన్ వెల్దీ వైస్. ఎక్కడైతే నిద్ర ఉంటుందో అక్కడ తంద్ర అంటే బద్ధకం. మీరు మెలకు వస్తుంది, అమ్మ వంటింట్లో పనులు చేసుకుంటుంటుంది, నాన్నగారు సంధ్యావందనం చేస్తూ ఉంటారు, ఇవన్నీ మీరు గమనిస్తుంటారు, కానీ మీరు లేవరు. ఇదే బద్ధకం అంటే. నిద్ర చెల్లెలే బద్ధకం. నిద్ర తంద్ర ఎక్కడైతే ఈ 2 ఉంటాయో అక్కడ భయం చేకూరుతుంది. ఎందుకంటే మీరు 7 ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా 6:30 దాకా నిద్రపోతూనే ఉన్నారు. 6:30కు పూర్తి జాగ్రత్తతో లేస్తారు, కానీ సమయం అయిపోయిందన్న భయం కలుగుతుంది. ఈ భయము మీలో కోపాన్ని కలిగించి మీరు వెంటనే అమ్మ లేపమన్నా నువ్వు లేపలేదని అమ్మను కూడా నిందించే ప్రయత్నం చేస్తారు. అమ్మ దాకా ఎందుకు, మిమ్మల్ని మీరే చెట్టుకుంటారు. ఐ మీన్ ఈడియట్, ఐ వుడ్ హ్యావ్ నాట్ వేకప్ లేట్ ఇన్ ది నైట్ అని అప్పుడు అనుకుంటారు. ఇది కోపం. నిద్ర, తంద్ర, భయము, కోపము ఈ 4 ఉన్నాయని టైం రాకుండా ఉంటుందా? టైం గడిచిపోతూనే ఉంటుంది. సూర్యుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు. అందుకని ఆలస్యం అవుతుంది. ఎప్పుడైతే ఆలస్యం అవుతుందో వెంటనే మీరు ఏమనుకుంటారు, అరే 7కి ఆఫీస్లో ఉండాలి, కాలేజీలో ఉండాలి, ఇక్కడే 7:30 అయింది, ఇంకేం వెళతాను అని మరునాటికి ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. ఇలా ఈ 6 లక్షణాలకు మూలమైన నిద్రను జయించగలిగితే బద్ధకాన్ని వదిలి భయాన్ని వీడి కోపం రాకుండా సమయానికి కార్యక్రమాన్ని నిర్వర్తించే అద్భుతమైనటువంటి లక్షణం నీ సొంతమవుతుంది. అందుకే అర్జునుణ్ణి గుడాకేశుడని, కృష్ణుణ్ణి హృషికేశుడు అంటారు. హృషికములు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకు ప్రభు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అంటే ఈ 6 లక్షణాలను నీకుండి దూరంగా చేసుకోవాలి. తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి అన్న శ్లోకంతో సుందరకాండ ప్రారంభమవుతుంది రామాయణంలో. అంటే అర్థమేమిటి అంటే రావణుని చేత ఎత్తుకుపోబడినటువంటి సీతమ్మ యొక్క జాడ తెలుసుకోవటం కోసం శత్రుకర్షణుడైన ఆంజనేయుడు దివ్య పురుషులు వెళ్ళిన మార్గంలో వెతుకుటకు బయలుదేరాడు అని అర్థం. ఇక్కడ ఆంజనేయుడిని శత్రుకర్షణ అన్నాడు. శత్రుకర్షణ అని ఎందుకన్నాడు అంటే ఈ 6 దోషాలను ఆయన జయించాడు కనుక ఆయనను ఆంజనేయుడను, సుందరుడను, హనుమాను అనకుండా శత్రుకర్షణ అని అక్కడ సంబోధిస్తూ మనకు వాల్మీకి ఏం తెలియజేస్తున్నాడు అంటే హనుమలాగా నువ్వు కూడా అద్భుతమైన ప్రావీణ్యంతో కార్యక్రమాలన్నీ సాధించాలి అని భావిస్తే శత్రుకర్షణుడిగా మారవయ్యా. ఈ 6 దోషాలను నీ నుంచి దూరం చేసుకో. కాబట్టి నిద్రను, తంద్రను, భయాన్ని, క్రోధాన్ని, ఆలస్యాన్ని జయించి పోస్ట్ పోన్మెంట్ని ఆపేసి కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కరో. కానీ ఇప్పుడేమంటున్నారు, ఆజ్ కా కామ్ కల్ కరో, కల్ కా కామ్ పర్సో, ఇతనా భీ క్యా జల్దీ హై ఆరో ఆగే పడే హై బర్సో అంటూ చాలా టైం ఉంది సంవత్సరంలో, ఇప్పటి నుంచే ఎందుకు చదవాలి, పరీక్షలు అప్పుడు చదువుదాంలే, అప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూద్దాంలే అన్న యువత యొక్క ఆలోచన సుందరకాండ పారాయణ ద్వారా నీతి శాస్త్రంలో ఉన్న అద్భుతమైన ఈ నిత్య జీవిత సత్యాలను తెలుసుకుంటూ సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేయగలిగినప్పుడు అద్భుతమైన భారతం మన కళ్ళ ముందు ఆవిష్కరింప